ప్రభాకరన్ పట్టడానికే చాలా యుగాలు పట్టింది మనకి. అతను వచ్చాడు, వచ్చిన తర్వాత 14 రోజులు రిమైండ్లో ఉంచారు. అతను ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత నిజాలు కొన్ని బయటకు వచ్చినాయి. ఇదంతా కాకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫోన్ డేటాని, దాంట్లో ఉన్న ఫోన్ మెమరీని క్రాష్ చేశారు. సో 2 years పాటు మా ఫోన్లో ఏం లేదన్నట్టు క్రాష్ చేసిన వివరాలను తెలుసుకున్న ఇన్వెస్టిగేషన్ టీమ్ వాళ్ళ అదర్ వేస్ నుంచి ఫోన్ రికార్డ్స్, టెలిఫోన్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి ఎన్ని ట్యాప్ అయినాయి, కాల్స్ ఏంటని మొత్తం వివరాలు బయట తీశారు. సో ఫోన్ ట్యాపింగ్ అన్న కేసు ఒక సంచలనంగా తెలంగాణలో మారింది. ఇది వాళ్ళ సొంత పార్టీలో పొలిటీషియన్స్ అవనండి, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ అవనండి, బయట ఫిల్మ్ సెలబ్రిటీస్ అవనండి, ఇండస్ట్రీస్ అవనండి, చాలామంది ఫోన్ ట్యాప్ లైన్ని అక్విజిషన్స్ ఈ పార్టీ ఫేస్ చేస్తూ ఉంది. దీని గురించి మొన్న రీసెంట్గా కేటీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో పెద్ద చెప్పింది ఏం లేదు. లిటరల్లీ ఫోన్ ట్యాపింగ్ అంటే రేవంత్ రెడ్డి బామ్మర్ది. ఫోన్ ట్యాపింగ్లో నీ పేరు ఎందుకు వచ్చిందంటే బొగ్గు గన్ల గురించి మాట్లాడతాను. సో ఇట్స్ అ డీవియేషన్ టాక్టిక్ వాట్ ఈస్ డూయింగ్. అక్కడ అడిగింది లేదు, పెట్టింది లేదు, నేనే కడిగేశాను, మొత్తం సిట్ని కూర్చోబెట్టేసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాను, వాళ్ళు అయిపోయారు నా ప్రశ్నలకి అన్నట్టు హీ గేవ్ అ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. అసలు నేను ఏమడిగారయా, పెద్ద ఆయన గురించి ఏమడిగారయా, అక్కడ ఏం మాట్లాడారు అన్న విషయాలపైన అడిగితే మాత్రం ఏది మాట్లాడరు. వాటి గురించి సమాధానాలే ఉండవు. నేను ఎదురుదాడి ప్రశ్నించాను, అసలు సినిమా హీరోయిన్లు అందరూ ఎవరు, వీళ్ళందరి పేర్లు ఎందుకు వస్తున్నాయి, వీళ్ళందరి పేర్లు బయటకు వస్తుంటే అసలు నా ప్రతిష్టల గురించి ఏమవుతుంది, నా ఫ్యామిలీ సిస్టమ్ ఏమవుతుందని చెప్పి హీ హాస్ గివెన్ అ వెరీ రెగ్యులర్ కైండ్ ఆఫ్ నార్మల్ డైలాగ్స్.